శ్రీ హరివాయ గురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. శ్రీ రాఘవేంద్ర తీర్థ గురుభ్యో నమః. శ్రీ విద్యాసాగర మాధవ తీర్థ గురుభ్యో నమః. హరి ఓం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూ నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. మన భగవద్గీత ఉపన్యాసంలో నిన్నటి రోజున మనము 2వ అధ్యాయంలో చివరగా 58వ శ్లోకం చెప్పుకున్నాం. మనము మన ఇంద్రియములను మన యొక్క అధీనంలో ఉంచుకోవాలి. ఏ విధంగా తాబేలు తన తల కాళ్ళను చేతులను ఏ విధంగా లోపలికి అంతర్ముఖం చేసుకుంటుందో ఆ విధంగా ఈ ఐహిక విషయముల నుండి మన ఇంద్రియములను వాటి వైపుకు పోనీకుండా మనము మన ఇంద్రియములను భగవంతుని వైపుకు తిప్పాలి అని అంటే అంతర్ముఖం చేసుకోవాలి. ఎవడైతే ఈ విధంగా శ్రమ లేకుండా ఒక తాబేలు ఎలా తన యొక్క అవయవాలను లోపలికి లాగేసుకుంటుందో ఆ విధంగా ఎవడైతే చెయ్యగలడో వాడు అపరోక్ష జ్ఞాని అని చెప్పడం జరిగింది. ఈరోజు 59వ శ్లోకం. ఇక్కడ ఒక ప్రశ్న మనకు వస్తుంది. రాఘవేంద్ర స్వాముల వారు చెబుతారు, జ్ఞానము చేత మన మనస్సునందున్నటువంటి క్రోధాది దోషాలన్నీ నాశనమవుతాయి అన్నప్పుడు ఎందుకు జ్ఞాన సంపాదనకు అందరూ ప్రయత్నించకూడదు, ఎందుకు ప్రయత్నించటం లేదు? అలా మనస్సునందు కామక్రోధాదులను పోగొట్టుకోవడానికి జ్ఞాన సంపాదనకు ప్రయత్నించకుండా తన యొక్క మనస్సులో కలిగేటటువంటి ఐహిక విషయముల కోరికలను తృప్తిపరచటానికి చాలా ఆతురతో ప్రయత్నం చేస్తూ ఎందుకు కష్టపడుతాడు జీవుడు అని ఒక మనకు ప్రశ్న. దానికి సమాధానంగా 59, 60 శ్లోకాలలో భగవంతుడు సమాధానం ఇస్తున్నాడు. 59వ శ్లోకం. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. మనము ఉపవాసం చేస్తే అంటే ఏమీ ఆహారం తీసుకోకుండా ఉపవాసం చేస్తే మన ఇంద్రియములకు భోగశక్తి మాత్రము తగ్గుతుంది. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః. ఉపవాసం చేసినప్పుడు చాలా నిత్రాణంగా ఉంటుంది. అప్పుడు ఏది వద్దు అనేటటువంటి ఆ నిత్రాణం వలన, నిశ్శక్తి వలన భోగము చేసేటటువంటి ఆ పదార్థాలను అనుభవించేటటువంటి శక్తి తగ్గుతుంది. కానీ అయితే మనస్సునందున్నటువంటి విషయ అభిలాష అంటే ఈ పదార్థాన్ని నేను అనుభవించాలి అనేటటువంటి కోరిక మాత్రము తగ్గదు. అది ఎప్పుడు తగ్గుతుంది అని అంటే భగవంతుని దర్శనమును చేసినప్పుడు మాత్రమే మనస్సులోని కోరిక పోతుంది అని చెప్తున్నారు. రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే అని చెప్తూ ఉన్నా.
ఇక్కడ నిరాహారస్య దేహినః, మనము ఒక పూట ఒక పొద్దు ఉపవాసం ఉండడము, ఏకాదశి ఉపవాసం ఉండడము, శివరాత్రి ఉపవాసం ఉండడము, వైకుంఠ ఏకాదశి ఉపవాసం ఉండడము, ఆ రోజు మనం ఏమీ ఆహారం తీసుకోకుండా దానివలన మనకి ఏం కలుగుతూ ఉన్నది? నిశ్శక్తి వస్తూ ఉన్నది. దేని మీద మనకు పెద్దగా ఆసక్తి ఉండదు. అప్పుడు ఎంతటి సుఖ పదార్థాలు మనకు దొరికినా దానిని అనుభవించి ఆస్వాదించేటటువంటి శక్తి మనకు ఉండదు. అయితే ఆ పదార్థము మీద దానిని అనుభవించాలి అనేటటువంటి కోరిక మాత్రము మనకు నశించదు. దానిని ఆస్వాదించేటటువంటి శక్తి లేక రేపు ఆస్వాదిద్దాము అని తాత్కాలికంగా వదిలివేస్తామే కానీ మనస్సులో ఆ ఇంద్రియముతో ఆ పదార్థాన్ని అనుభవించాలి అనేటటువంటి కోరిక మాత్రము మనకు నశించదు. కోరిక అలా ఉంటుంది. దేహము నిశ్శక్తిగా ఉండటం చేత తాత్కాలికంగా మనము దానిని, ఆ పదార్థాన్ని ఆ ఇంద్రియముతో అనుభవించలేము. రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. రసవర్జం, ఇక్కడ రసము అని అంటే ఆశ. రసవర్జం, వర్జ్యం అంటే మనస్సునందు ఒక వస్తువును అనుభవించాలి అనేటటువంటి కోరికను వదలటం. రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. రసోపి, అటువంటి అభిలాష, ఒక వస్తువును అనుభవించాలనేటువంటి ఆశ, అస్య అంటే ఈ సాధకుడైనటువంటి జీవునికి ఎప్పుడయ్యా పోతుంది అని అంటే పరం దృష్ట్వా నివర్తతే. పరం అంటే సర్వోత్తముడైనటువంటి ఆ భగవంతుణ్ణి దర్శనము కలిగినప్పుడు, అంటే అపరోక్ష జ్ఞానము కలిగినప్పుడు, అప్పుడు ఆ కోరిక మన మనస్సు నుండి పూర్తిగా పోతుంది అని చెబుతూ ఉన్నారు. మొత్తానికి నిరాహారము చేత మానసిక విషయాభిలాష పోదు. అది ఎప్పుడో మనస్సు నుండి పోతుంది అని అంటే పరాత్పరుడైనటువంటి పరమాత్ముణ్ణి దర్శనం చేసినప్పుడు మాత్రమే ఆ కోరిక మన మనస్సు నుండి పోతుంది. ఇక ఈ ఉపవాసము చేత మన 5 జ్ఞానేంద్రియముల భోగశక్తి తగ్గుతుంది. అయితే మనస్సునందు ఆ విషయముల పట్ల ఆసక్తి తగ్గదు. అది భగవంతుని దర్శనము చేత మాత్రమే తగ్గుతుంది. ఇక రెండవది, కన్ను మొదలైనటువంటి 4 ఇంద్రియముల భోగశక్తి, 5 జ్ఞానేంద్రియములు, వాటి యందు కన్ను, చెవులు, ముక్కు, తరువాత చర్మము, ఈ 4 ఇంద్రియముల భోగశక్తి ఉపవాసము చేత తాత్కాలికంగా క్షీణిస్తుంది. అయితే నాలుక యొక్క భోగశక్తి అలాగే ఉంటుంది. మనము ఉపవాసం చేసినప్పుడు నిస్సత్తువతో ఏదీ వద్దనుకుంటాం. అయితే నాలుక మాత్రము దాని ఇంకా ఎక్కువగా కోరిక కలుగుతుంది, అది తినేయాలి ఇది తినేయాలి అని. కాబట్టి నాలుక యొక్క భోగశక్తి అలాగే ఉంటుంది. అది కూడా, ఆ నాలుక భోగశక్తి కూడా పోవాలి. తర్వాత మనస్సునందు నాలుకతో అనుభవించాలి పదార్థాలను అనేటటువంటి కోరిక మనస్సునందు ఎప్పుడు పోతుంది అని అంటే పరం దృష్ట్వా నివర్తతే. ఆ పరాత్పరుడైనటువంటి భగవంతుణ్ణి దర్శించినప్పుడు మాత్రమే పోతుంది.
కాబట్టి ఇక్కడ తాత్పర్యం ఏమిటి అని అంటే, ఆక్షేపం ఏమిటి, ప్రశ్న ఏమిటి, ఎందుకు అందరూ జ్ఞాన సాధనకు ప్రయత్నం చెయ్యకూడదు? అలా ప్రయత్నం చేసి మన యొక్క కోరికలను ఎందుకు తగ్గించుకోకూడదు? ఆ మార్గాన్ని వదిలి మనస్సులో కలిగినటువంటి కోరికలను ఎందుకు తీర్చుకోవడానికి అష్ట కష్టాలు పడతాడు మనుష్యుడు అంటే దానికి సమాధానం ఇక్కడ ఇంద్రియ జయము అంటే ఇంద్రియాలను జయించటం, అంటే ఇంద్రియాలు చెప్పినట్లుగా మనము వినకుండా మనము చెప్పినట్లుగా మన మనస్సు చెప్పినట్లుగా ఇంద్రియాలు నడుచుకోవాలి. దీనిని ఇంద్రియ నిగ్రహము, ఇంద్రియ జయము అని అంటారు. కాబట్టి ఇది అతి ప్రయత్నం చేత సాధ్యమవుతుంది. అది ఇంద్రియ జయము మనకు లభిస్తేనే మనము జ్ఞాన సాధనకు ప్రయత్నం చేయడానికి సాధ్యమవుతుంది అని తాత్పర్యం. మనకు అనుభవం వస్తూ ఉంటుంది, జ్ఞానం సంపాదించాలి, చదవాలి. అయితే నిద్ర వస్తూ ఉంటుంది, కంటి నిండా నిద్ర వస్తుంది. ఆ నిద్ర వచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాము? నిద్రను నిగ్రహించుకొని చదివినా ప్రయోజనం ఉండదు. ఆ నిద్రపోవాలి అనేటటువంటి కోరిక మన మనస్సు నుండి తొలగినప్పుడు మాత్రమే మనము నిద్రను జయించగలం. ఎప్పుడైతే నిద్రను జయిస్తామో అప్పుడే మనము చదవడానికి వీలవుతుంది, చదవటం వల్ల జ్ఞానము లభిస్తుంది. కాబట్టి జ్ఞాన సాధనకు ఇంద్రియ జయము అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది చెప్తున్నా. ఇక 60వ శ్లోకంలో మనకు మళ్ళీ ప్రశ్న, ఇంద్రియములను జయించడానికి ఉపవాసము మొదలైనటువంటి కఠిన ప్రయత్నాలు ఎందుకు చేయాలి? యోగశాస్త్రంలో చెప్పినట్లుగా ప్రత్యాహారాది సామాన్య ప్రయత్నంతోనే ఇంద్రియాలను జయించవచ్చు కదా. అంతేకాకుండా ఈ ప్రపంచము నశ్వరము, మోక్షము శాశ్వతము అనేటటువంటి జ్ఞానముతోనే మనము విషయాభిలాషను పోగొట్టుకోవచ్చు కదా. ఈ ఉపవాసం ఉండి ఇంద్రియములను జయించడానికి ఇంత కష్టతర ప్రయత్నం ఎందుకు? యోగశాస్త్రంలో చెప్పినట్లుగా ప్రత్యాహారాదులు మొదలైన సామాన్య ప్రత్యాహారము అని అంటే కంట్రోల్ ఆఫ్ ద సెన్సెస్, అంటే మనలో కలిగేటటువంటి భావనలను, వాటిని, కోరికలను కంట్రోల్లో పెట్టుకోవటం అని అంటే దానికి భగవంతుడు ఈ ఆక్షేపానికి చెబుతున్నాడు 60వ శ్లోకంలో. యతతోహ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. ఏ అర్జున, ఈ ఇంద్రియములు ఆత్మకు అంటే ఈ జీవునికి క్షోభను కలిగించేటటువంటి స్వభావము కలిగినటువంటివి ఇంద్రియములు. బాగా శాస్త్రములు చదివినటువంటి పరోక్ష జ్ఞాని కూడా ఎంత ప్రయత్నించినా తన ఇంద్రియాలను, తన మనస్సును విషయ పదార్థముల వైపు పోకుండా దానిని తన యొక్క ఇంద్రియములను తన అధీనంలో ఉంచుకోవడానికి చాలా కష్టపడతాడు. అటువంటి పరోక్ష జ్ఞాని కూడా తన ఇంద్రియాలను, మనస్సును తన అధీనంలో ఉంచుకోవడానికి సాధ్యం కాదు. ఇంద్రియములు ఎంత బలవత్తరమైనటువంటివి అంటే పరోక్ష జ్ఞానిని కూడా విషయ పదార్థముల వైపు లాక్కొని వెళతాయి అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనము, హే కౌంతేయ,
విపశ్చిత అంటే జ్ఞాని, పరోక్ష జ్ఞాని అంటే వేదములు శాస్త్రములు చదివి బాగా భగవంతుని జ్ఞానాన్ని పొందినటువంటి వాడు. అటువంటి పరోక్ష జ్ఞాని అయినా కూడా యతతోపి వాడు ఈ ప్రత్యాహారాది సామాన్య ప్రయత్నములతో చేస్తే పురుషస్య ఈ దేహముపైన అభిమానమున్నటువంటి సాధకుని యొక్క ఇంద్రియములు మనస్సును ప్రసభం చాలా బలాత్కారముగా హరంతి. అవి విషయ పదార్థముల వైపు లాక్కొని వెళుతూ ఉంటాయి. వెళ్ళి ఆ విషయ పదార్థములందు మనస్సును అక్కడికి తీసుకొని వెళతాయి, మనస్సులో కోరికలను పుట్టిస్తాయి. అయితే ఇక మనకు ఇంద్రియములు ఇంత బలవత్తరమైనటువంటివి అన్నప్పుడు అందుకే చెప్తారు, ఇంద్రియగ్రామో బలవాన్ విద్వాంసమపి కర్షతి. ఇంద్రియగ్రామం అంటే ఇంద్రియ సమూహములు, మనలో ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, వాటిని నియంత్రించేటటువంటి మనస్సు చాలా బలవత్తరమైనటువంటివి. అవి మనల్ని ఎక్కడ పడితే ఎక్కడికి తీసుకొని వెళ్ళకూడదో అక్కడికే లాక్కొని తీసుకొని వెళుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ప్రమాథీని అని చెప్తూ ఉన్నారు. ప్రమాథీని అని అంటే ఏమిటి అంటే ఈ ఇంద్రియములు వానికి జీవునికి ఆత్మకు క్షోభను కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి అంత సులభంగా వాటిని వీడు గెలవలేడు. ఇప్పుడు దేని వలనైతే ఎవడు దుఃఖిస్తూ ఉన్నాడో వాటిని గెలిస్తేనే వాడు గెలిచినట్లుగా చెప్పడానికి సాధ్యమవుతుంది. కాబట్టి ఈ ఇంద్రియములను జయించడానికి ఈ ప్రత్యాహారాది సామాన్య ప్రయత్నములు చాలవు. కాబట్టి ఈ 60వ శ్లోకంలో చెప్పినట్లుగా 59వ శ్లోకంలో చెప్పినట్లుగా చాలా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసి ఆ ఇంద్రియములను ఒక తాబేలు ఎలా అంతర్ముఖం చేసుకుంటుందో తన అవయవాలను, అదేవిధంగా విషయ పదార్థాలు చూసినప్పుడు వాటి వైపు తన ఇంద్రియములు పోకుండా దానిని కట్టడి చేసుకొని భగవంతుని యందు మనస్సు నిలవటమే ఈ ఇంద్రియములను తన యొక్క అధీనంలో ఉంచుకోవడానికి సాధ్యమవుతుంది. శత్రువు చాలా బలవంతుడైనప్పుడు సామాన్య ప్రయత్నము మనకు ఫలించదు. మనం కూడా చాలా పెద్ద ప్రయత్నం చేయాలి. అదే అంటూ ఉన్నారు. కాబట్టి నీవు పెద్ద ప్రయత్నం చేసి నీ మనస్సునందు విషయాభిలాష పోగొట్టుకోవాలి. అప్పుడే నీవు సాధ్యమవుతుంది. అది చెయ్యాలి అనంటే ఇంద్రియములను అంతర్ముఖం చేసుకోవాలి. విషయ పదార్థముల వైపు పోకుండా ఉండడానికి ప్రయత్నించాలి. అది కావాలి అనంటే జ్ఞానము పొందాలి. ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ అంటాం కదా, దానినే ముందు 61వ శ్లోకంలో చెబుతూ ఉన్నారు. ఇక్కడ ఒక ప్రశ్న, సామాన్యమైనటువంటి ప్రయత్నము తరువాత వీటి చేత ఇంద్రియములను గెలవటం అనేటటువంటిది అది అసాధ్యంగా ఉంటూ ఉన్నది. సరే, వెనుక చెప్పినట్లుగా ప్రయత్నం చేసి ఉపవాసం చేసి దాన్ని జయించాలి ఇంద్రియాలను. అయితే ఉపవాసం చేసి ఇంద్రియములను నేను జయిస్తాను అని అంటే సరిగ్గా ఆహారము లేకుండా ఉంటే ఈ దేహమే ఉండదు. దేహం ఉంటేనే మనం ఏదైనా సాధించగలము. కాబట్టి ఆ ఉపవాసం చేయటం వలన ఇంద్రియములందు భోగశక్తి తగ్గుతుంది. ఉపవాసం చేస్తానంటే
అతిగా ఉపవాసం చేస్తే దేహమే ఉండదు. ఇక ఇంకొకటి ఏమిటి అని అంటే, భగవంతుని అపరోక్ష రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే అని చెప్పినట్లుగా, ఆ పరాత్పరుడైనటువంటి భగవంతుని దర్శనం కలిగినప్పుడు మనకు ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది, మనస్సునందు విషయాభిలాష నశిస్తుంది. అయితే అది ఎప్పుడు కలుగుతుంది? ఇంద్రియములను గెలిచినప్పుడు మాత్రమే కలుగుతుంది. ఈ విధంగా ఇంద్రియముల మీద జయము కలిగితే అపరోక్ష జ్ఞానము, అపరోక్ష జ్ఞానం కలిగితే ఇంద్రియముల జయము. ఈ విధంగా అన్యోన్యాశ్రయ దోషం వస్తుంది. కాబట్టి ఇప్పుడు దీనికి సమాధానం ఏమిటి అని ప్రశ్న. మనకు ఒక సామెత ఉంది, పెళ్ళి అయితే పిచ్చి కుదురుతుంది, పిచ్చి కుదిరితే పెళ్ళి అవుతుంది. పెళ్ళి కావాలంటే పిచ్చి పోవాలి, పిచ్చి పోవాలంటే పెళ్ళి కావాలి, అలా అవుతుంది కదా అని అంటే దానికి సమాధానమిస్తూ ఉన్నాడు భగవంతుడు ఈ 61వ శ్లోకంలో. తాని సర్వాణి సంయమ్యయుక్త ఆసీత మత్పరః వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. హే అర్జున, ఇంద్రియములన్నింటినీ నియంత్రించి నేనే అంటే శ్రీకృష్ణుడే సర్వశ్రేష్ఠుడు, సర్వోత్తముడు అనేటటువంటి భావనతో నా యందు నీవు ధ్యానాసక్తుడవు కావాలి. ఈ మహాప్రయత్నం చేత ఎవరి అధీనమునందు ఇంద్రియములు వస్తాయో వానికి మాత్రమే అపరోక్ష జ్ఞానము సిద్ధిస్తుంది అని చెబుతున్నాడు. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత్ మత్పరః. తాని అంటే ఆ అన్ని ఇంద్రియములను సంయమ్య అంటే విషయ పదార్థముల వైపు పోకుండా వెనక్కి లాగి, మత్పరః మత్ అంటే నేను అంటే కృష్ణుడు, శ్రీకృష్ణుడే పరః సర్వశ్రేష్ఠుడు, సర్వోత్తముడు అనేటటువంటి అనుసంధానము కలిగినటువంటి వాడై యుక్తః అప్పుడు భగవంతుని యందు మనస్సు కేంద్రీకరించినప్పుడు కేంద్రీకరించి ఆసీత్ కేంద్రీకరించి ఉండాలి. అప్పుడు అంటే సమాధి స్థితికి వెళ్ళాలి. మనం వెనుక చెప్పుకున్నట్లు ధ్యానమునందు అసంప్రజ్ఞాత సమాధి స్థితిని పొందాలి. అప్పుడు మనకు ఎవడైతే ఆ విధంగా తన ఇంద్రియములను తన అధీనములో ఉంచుకొని తన మనస్సును భగవంతుని యందు లగ్నం చేస్తాడో అటువంటి వానికి అపరోక్ష జ్ఞానము సిద్ధిస్తుంది అని మనకు చెబుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనకు ఒక ప్రశ్న, అయ్యా నా ఇంద్రియములు నా అధీనంలో లేవు, నేను ఉంచుకోలేకపోతున్నాను అంటే నీవు మళ్ళీ ఇంద్రియములను నీ అధీనంలో తెచ్చుకోమంటున్నావు కదా అంటే అది ఎలా సాధ్యము అని అంటే, ఇక్కడ ఇంద్రియ జయము అపరోక్ష జ్ఞానం వలన వస్తుంది, అపరోక్ష జ్ఞానము ఇంద్రియ జయం వలన వస్తుంది అని ఉన్నది. అయితే ఇక్కడ మనము ప్రయత్నం చేయాలి. ఇంకా దానికి ఒక మీకు లౌకికమైనటువంటి ఒక ఉదాహరణనే ఇస్తాను. మనము ఒక క్రికెట్ మ్యాచ్, ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ను చూస్తూ ఉన్నప్పుడు మన ఇంద్రియములన్నీ ఒక్క క్రికెట్ మ్యాచ్ మీదనే కేంద్రీకృతమై ఉంటాయి. అప్పుడు ఎవరు ఏమి చెప్పినా ఏది మనకు తలకెక్కదు. ఎందుకు? ఆ క్రికెట్ మ్యాచ్ మీదనే మన మనస్సు బాగా లగ్నమైపోయింది. ఏది మనకు అప్పుడు వద్దు. అదే ఒక క్రికెట్ మ్యాచ్ పైన మనము మన అన్ని ఇంద్రియాలను కేంద్రీకరించి మన మనస్సును దానిపైనే లగ్నం చేసి మిగిలిన ఎంత పెద్ద విషయాలైనా దాన్ని మనం ఎలా వదిలివేస్తున్నాము అంటే ఆ క్రికెట్ మ్యాచ్ మీద ఉన్నటువంటి శ్రద్ధ, దాన్ని చూడాలి అనేటటువంటి కోరిక.
ఇప్పుడు డైవర్షన్, అదే ఇక్కడ భగవంతుడు ఏం చెబుతూ ఉన్నాడు, నీవు ఇంద్రియములను జయించాలి అని అంటే అక్కడ క్రికెట్ మీద ఉన్నటువంటి శ్రద్ధతో చూడాలి అనేటువంటి కోరికతో నీవేం చేశావు, మిగిలిన అన్ని విషయ పదార్థముల మీద కలిగేటటువంటి కోరికలన్నింటినీ జయించి నీ ఇంద్రియమును నియంత్రించి భగవంతుని యందే కేంద్రీకరించినావు. అదేవిధంగా మొదట నీవు ప్రయత్నం చెయ్యి, కష్టసాధ్యమే, ప్రయాస పడాలి, అతి ప్రయాస చేసి నీ ఇంద్రియములను విషయ పదార్థముల వైపు పోనీయకుండా నీవు నీ అధీనంలో పెట్టుకొని మనస్సునందు, అదే చెబుతున్నాడు భగవంతుడు, తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత్ మత్పరః, ఆసీత మత్పరః. ఇంద్రియములను బాగా నీ యొక్క అధీనంలో ఉంచుకోవాలి అని అంటే విషయ పదార్థముల వైపు పోకుండా దాన్ని లాగి నీ దగ్గర పెట్టుకొని యుక్త ఆసీత మత్పరః అంటే నా పరం అంటే భగవంతుడు, భగవంతుడే సర్వోత్తముడు, వాడొక్కడే జగద్రక్షకుడు, వాడొక్కడే నాథుడు, వానినే నేను ఆశ్రయించాలి అని భగవంతుని యందు నీ మనస్సును పూర్తిగా కేంద్రీకరించినప్పుడు అప్పుడేమవుతుంది, వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎవడైతే ఈ విధంగా తన ఇంద్రియములన్నింటినీ తన వశంలో ఉంచుకొని తన మనస్సును భగవంతుని యందు మాత్రమే, ఎలా క్రికెట్ను చూడటంలో మాత్రమే మనస్సును నిలిపి ఉంటాడో దానికి 1000,00,000 కోట్ల రెట్లు మారు శ్రద్ధతో భగవంతుని యందు మనస్సును లగ్నం చేసినప్పుడు అటువంటి ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వానికి మాత్రమే అపరోక్ష జ్ఞానము కలుగుతుంది, అంటే భగవంతుని దర్శనం కలుగుతుంది అని మనకు చెబుతూ ఉన్నారు. కాబట్టి 59, 60, 61 ఈ 3 శ్లోకాల తాత్పర్యం ఏమిటి అని అంటే, అతి ప్రయత్నము మీద ఇంద్రియములను జయించాలి, ఇంద్రియములను జయించినటువంటి వానికి అపరోక్ష జ్ఞాన రూపమైనటువంటి ఫలము సిద్ధిస్తుంది. ఎవని అధీనంలో ఇంద్రియములుంటాయో వానికి అపరోక్ష జ్ఞానము సిద్ధిస్తుంది. ఈ విధంగా అపరోక్ష జ్ఞానాన్ని అతి ప్రయత్నము చేత ఇంద్రియములను గెలిచినప్పుడు మాత్రమే అపరోక్ష జ్ఞానం కలుగుతుంది. కాబట్టి ఈ ప్రయత్నానికి నీవు వెనుకంజ వెయ్యకుండా మనుష్యులు అంటే మనము జనులు ఇంద్రియములను గెలిచి జ్ఞానాన్ని సంపాదించరు. ఎందుకంటే ఇంద్రియములకు వశమైపోతారు, ఇంద్రియములు చెప్పినట్లుగా చేస్తారు. కాబట్టి ఎవడైతే ఇంద్రియములను తన యొక్క అధీనంలో ఉంచుకొనడో వానికి జ్ఞానము దొరకదు, భగవంతుని దర్శనము లభించదు. కాబట్టి నీవు ఈ జ్ఞానము రావాలి అంటే ఇంద్రియ జయము మాత్రమే, ఇంద్రియములను జయించటం చేత మాత్రమే అపరోక్ష దర్శనం, భగవంతుని దర్శనం కలుగుతుందని కాదు. ఏమి చేయాలి అంటే ముందు చెబుతూ ఉన్నారు, రాగద్వేష వియుక్తైస్తూ అంటే రాగద్వేషములను వదిలినటువంటి వానికి మాత్రమే అపరోక్ష జ్ఞానము కలుగుతుంది. అదే ఇంద్రియములను జయించటం కాదు, జయించిన తరువాత వీతరాగ భయక్రోధ అని వెనుక శ్లోకంలో మనం చెప్పుకున్నాం. వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. ఇంద్రియములను జయించటంతో పాటుగా రాగము అంటే మనకు ఏది హితము కాదో దానిని హితము అని దాని మీద కోరిక కలగటం రాగము. ద్వేషము ఒకరి పట్లన ఒకరిని ద్వేషించటం, ఒక వస్తువును ద్వేషించడం నాకు ఇష్టం లేదు. ఆ రాగద్వేషములను వదలాలి ఇంద్రియములను జయించటంతో పాటుగా. అప్పుడు మాత్రమే
అపరోక్ష దర్శనము, భగవంతుని దర్శనం కలుగుతుంది అని చెప్తూ ఈరోజు ముగించి 59, 60, 61 శ్లోకాలను ముగించి ఇక రేపు విషయ పదార్థములతో మన యొక్క సంగమము, దానితో సన్నికర్ష ఎటువంటి అనర్థములకు మనకు దారితీస్తుంది అనేటటువంటి విషయాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.